ఈ 2 డేస్ నుంచి ఎక్కడ చూసినా ఒకటే టాపిక్ అనమాట, సేవ్ హెచ్సియు. అదేంటో కాదు, మన తెలంగాణ గవర్నమెంట్ డెవలప్మెంట్ అనే పేరుతోటి ఒక 400 acres ఆఫ్ ల్యాండ్ని అయితే డిమాలిష్ చేస్తున్నాయి. అందులో ఎన్నో మూగజీవాలు ఉన్నాయి, పీకాక్స్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి, ఎన్నో స్పీషియస్ ఉన్నాయి. అది మాత్రం మన సీఎం గారికి, రేవంత్ రెడ్డి గారికి మాత్రం తెలియదంట. అక్కడ ఎలాంటి మూగజీవాలు లేవు, జింకలు లేవు అని చెప్పేసి చెప్తున్నారు. ఇట్టి గుంటనక్కలు ఒకటే ఉన్నాయంట. గుంటనక్కలు ఎవరో మరి రేవంత్ రెడ్డి సార్కే తెలియాలి. ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు, పులులు, సింహాలన్నీ ఆనే ఉన్నాయన్నట్టు. జింకలు, పులులు, సింహాలు లేవు అధ్యక్ష. చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇక్కడ వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. డెవలప్మెంట్ ఉండాలి. ఎంత డెవలప్మెంట్ ఉండాలి? అది మనల్ని నాశనం చేసేంత డెవలప్మెంట్ అయితే మనకు అవసరం లేదు. ఆల్రెడీ పొల్యూషన్లో మన హైదరాబాద్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఇప్పుడైతే ఇలాంటి డెవలప్మెంట్స్ చేస్తే ఇంకా ఫస్ట్ ప్లేస్లోకి వస్తుంది. ఆక్సిజన్ బ్యాగులు ఇక చేతిలో పట్టుకొని తిరగాలన్నమాట. అంత డెవలప్మెంట్ అయితే మనకు అవసరం లేదు. ఫస్ట్ ఏమో హైదరాబాద్ పేరుతోటి ఎన్నో వేల మంది జీవితాలను రోడ్ మీద పడేశారు. ఇప్పుడేమో ఇలాంటి డెవలప్మెంట్ పేరుతోటి మూగజీవాలను చంపుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఒక జింకని చంపితేనే మీరు కేసు వేసి అరెస్ట్ చేస్తారే, అలాంటి ఇప్పుడు ఒక మూగజీవాలను చంపుతున్నారు. మీకు ఎలాంటి కేసు వేయాలి? మిమ్మల్ని ఎలా అరెస్ట్ చేయాలి? సీఎం అయితే ఏది చేసినా కరెక్టేనా? డెవలప్మెంట్ కావాలి. ఎంత డెవలప్మెంట్? ఆల్రెడీ మన హైదరాబాద్ డెవలప్డే. చిన్న చిన్న టౌన్స్ని డెవలప్ చేయండి. మీకు అంత డెవలప్ చేయాలని ఉంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని సాల్వ్ చేయండి. అంతేగాని మూగజీవాలను చంపి డిఫారెస్టేషన్ చేస్తామన్న హక్కు మీకెక్కడిది? ఆ కాస్ కోసం ఫైట్ చేసే స్టూడెంట్స్ని లాఠీ చార్జ్ చేయించారు. గర్ల్స్ అని కూడా చూడలేదు. గొర్రెలను గుంజు పడేసినట్టు గుంజు పడేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు ఏం తప్పు చేశారని? మన ప్రకృతి కోసం వాళ్ళు ఫైట్ చేస్తే అది తప్ప? లాంగ్ వీకెండ్ చూసుకొని రాత్రికి రాత్రి ఒక 50 బుల్డోజర్లు తీసుకొని వెళ్ళి అలా డిస్ట్రాయ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒక చెట్టు పెరగాలని 10 టైం పడుతుంది. అలాంటిది ఒక 400 acres ఆఫ్ ల్యాండ్, అందులో ఎన్నో వేల చెట్లు ఉన్నాయి, ఎన్నో వేల జీవాలు ఉన్నాయి. వాటి పరిస్థితి ఏంటి? ఇవి ఇప్పుడు అవి రోడ్డు మీద పడవా వచ్చి వాటి ఏడుపులు ఇన్నోడే ఎవడైనా మనిషి అయి ఉంటే ఆపేస్తాడు ఇలాంటివి. మీకు అవి ఏమి వినిపించట్లేవా సీఎం గారు? ఏదన్నా ఒక ట్రెండ్ వస్తే దాన్ని పొలవమని అందరు ఫాలో అయిపోతారు కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు మన యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్? ఎందుకు ఎవరు వాయిస్ రేజ్ చేయట్లేదు? రేజ్ యువర్ వాయిస్, సేవ్ అవర్ నేచర్.